విజయానికి 5, పతనానికి 1 అనేటువంటి అంశంలో విజయం సాధించాలంటే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి, అనేకమైన షరతులు ఉంటాయి, అనేకమైన నిబంధనలు ఉంటాయి. కనుక ఒక క్రైస్తవుడుగా తన జీవితంలో దేవుని వలన ఏదైనా విజయాన్ని సాధించాలంటే కుటుంబం మనుషుల మనసులు గెలవటానికంటే ముందు, తన పందెములో కప్పు గెలవటానికంటే ముందు, తను చేసే ప్రయత్నాలలో ఫలము పొందటానికంటే ముందు దేవుని మనస్సును గెలుచుకోవాలి. అలా మొదట దేవుని మనస్సును గెలుచుకోవాలి అంటే ప్రధానంగా 5 విషయాలు ఉంటాయని పాత నిబంధన భాగము నుంచి క్రొత్త నిబంధన క్రైస్తవుల వరకు కూడా ఉన్నటువంటి 5 నియమాల గురించి మనం నేర్చుకున్నాము. విజయానికి 5 కారణాలు ఉండాలి, పతనానికి 1 కారణం చాలు. చాలామంది అంటారు చూసారా, మంచోడు అనిపించుకోవాలంటే చాలా టైం పడుద్ది, చెడ్డోడు అనిపించుకోవాలంటే 1 నిమిషం చాలు. దేవుని దగ్గర కూడా అంతే. నీ జీవితానికి దేవుడు తగినటువంటి సామర్థ్యాన్ని ఇవ్వాలంటే 5 నియమాలు పాటించాలి. పతనం అవ్వటానికి 1 నియమం తప్పినా జీవితం పతనకణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందని పాఠాన్ని మనం నేర్చుకున్నాము. ఇలాగ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశము మన గ్రూపులో కూడా నేను దాన్ని మీకు రాసి పెట్టాను, బోర్డు మీద కూడా రాసి ఉంది. ఏంటది? పరిచర్య, ప్రతిచర్య అనేటువంటి 2 పదాల గురించి నేర్చుకుంటాం. పరిచర్య, ప్రతిచర్య అనేటువంటి 2 పదాలు. పరిచర్య దానికి సంబంధించినటువంటి ప్రతిచర్య అంటే మీకు అర్థం అవ్వాలంటే, అద్దానికి ఓ గుణం ఉంది, భూమికి ఓ గుణం ఉంది, దేవుడికి కూడా అదే స్వభావం ఉంది. అదేంటంటే అద్దం ప్రతిబింబింప చేస్తుందట. ప్రతిబింబం చేయటం అంటే మనం దాని ముందు ఏది పెడతామో తిరిగి మనకు అదే చూపిస్తుంది. చివరికి నీ ముఖం కూడా ఏడుస్తే దాంట్లో ముఖం ఎడితే ఏడుపు ముఖమే కనపడుద్ది, అవునా కదా? అంటే అద్దం యొక్క స్వభావం ఏంటంటే నువ్వు దాని ముందు ఏం పెడతావో నీకు అదే చూపిస్తుంది. నెక్స్ట్ భూమి యొక్క గుణం కూడా ఏంటంటే మన భూమిలో ఏ విత్తనం పెడతామో ఆ ఫలాలే ఫలిస్తుంది, అంతేనా కదా? ఇది భూమి గుణం. నువ్వు ఏ విత్తనం విత్తుతావో దాని పంటే నువ్వు మరలా చూస్తావు. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తావో దానికి దేవుడు ప్రతిచర్య చేస్తాడు. అర్థమైతే ప్రతిబింబ చేస్తుంది, భూమి అయితే ప్రతిఫలం ఇస్తుంది, దేవుడైతే ప్రతిచర్య చేస్తాడు. దేనికి? పరిచర్యకు ప్రతిచర్య దేవుడు చేస్తాడు. పరిచర్య అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ నిలవబడి వాక్యం చెప్పటమే పరిచర్య అని అంటారు. ఇది మాత్రమే పరిచర్య కాదు, అందుకే మనం పేర్లు పెడతాం. ఇది వాక్య పరిచర్య. దేవుని విషయంలో వాక్య పరిచర్య మాత్రమే లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 12వ అధ్యాయము 5వ వచనములో ఒక పదాన్ని మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము చూడండి. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. అంటే దీని అర్థం పరిచర్య అంటేనే ఒకటేనా, చాలా రకాలు ఉన్నాయా? పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ అంటాడు అక్కడ. అంటే పరిచర్యలు అనేవి అనేక రకాలు ఉన్నాయి, పరిచర్యలు చాలా రకాలుగా ఉన్నాయి. ఆ పరిచర్యలను బట్టి దేవుడు ప్రతిచర్య చేసే పని పెట్టుకున్నాడు. పరిచర్యలు నానా విధాలుగా నానా రకాలుగా ఉన్నాయంటే పరిచర్య అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? పరిచర్య అంటే ఏంటి? పరిచర్య చేస్తే కదా దేవుడు ప్రతిచర్య చేస్తాడు. పరిచర్య అనే మాటకు అర్థం ఏంటి?
దీనికి అర్థం ఏంటంటే పరిచర్య అనగా సేవ, ఉపచారము. ఇంగ్లీష్లో ఏమంటారంటే మినిస్ట్రీ అంటారు. పరిచర్య అంటే సేవ చేయటం, ఉపచారం చేయటం. ఇది మనం అనేక రకాలుగా చేస్తూ ఉంటాం. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు పిల్లలు చేసే పరిచర్యను ఏమంటారంటే తెలుసా? వీడు చక్కగా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేస్తూ ఉంటారు. భర్త భార్యకు సేవ చేస్తూ ఉంటాడు. భార్య భర్తకు సేవ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారు బలహీన పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేసేది ఏంటో తెలుసా? పరిచర్యే. తల్లిదండ్రులకు సేవ చేస్తున్నావా? అది పరిచర్యే. పిల్లలకు సేవ చేస్తున్నావా? అది పరిచర్యే. భర్తకు సేవ చేస్తున్నావా? అది పరిచర్యే. భార్యకు సేవ చేస్తున్నావా? అది కూడా పరిచర్యే. సమాజానికి సేవ చేస్తున్నావా? అది కూడా పరిచర్యే. ఇవన్నీ ఏంటంటే పరిచర్యలు. సేవ అనేది ఎక్కడ కనపడుతుందో దానికి మరొక అర్థం ఏంటంటే వారు పరిచర్యను చేస్తున్నారు అని దాని యొక్క అర్థం. అలాంటి పరిచర్యలో లోక సంబంధంగా మనం చేసేటువంటి పరిచర్యల ప్రతి చర్యలు ఎలా ఉంటాయో తెలుసా? లోక సంబంధంగా ఎన్నో సేవలు చేస్తున్నాం మనం. కుటుంబ సభ్యులకి, సమాజానికి ఎన్నో సేవలు చేస్తున్నాం. కానీ లోక సంబంధమైనటువంటి విధానంలో చేసే పరిచర్యలకు ప్రతి చర్యలు ఈ రోజులు ఎలా ఉంటున్నాయో తెలుసా? మొన్న ఒక ఏరియాకి వెళితే అక్కడ ఒక ఎవరెస్ట్ అంటున్నాడు. చాలామంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో పెళ్ళి చేసుకుందామంటే భయం వేస్తుందంట. ఏమవుతుంది? భయం. ఎవరికి భయం తెలుసా? ఇటువరకు పెళ్ళి అంటే అమ్మాయిలకి భయం వేసేది, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే అబ్బాయిలకి భయం వేస్తుంది. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని భర్తను చంపేసేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. ఊటీలు తీసుకెళ్ళి ఒకళ్ళు, డ్రమ్ముల్లో కోసేసి మొక్కలుగా పెట్టేసి ఒకళ్ళు. అసలు ఈ రోజుల్లో పెళ్లి చేసుకుందామంటే అబ్బాయిలకి భయం వేసేస్తుంది. అంటే భార్యను ప్రేమించి ఎంత సేవ ఆమెకు చేసినా ప్రతి చర్య అనేది 1% కనపడుతుంది. 100% నువ్వు ఎంత సేవ చేసినా భార్యకి 1% మాత్రమే ఈ లోకములో ప్రతిచర్య అనేది నేటి దినాల్లో మనమైతే చూస్తున్నామండి. చివరికి కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఎంతో సేవ చేస్తున్నారు. కానీ పిల్లల విషయంలో అంత సేవ చేసిన తల్లిదండ్రులకి చివరికి 100% వారు చేసినటువంటి పిల్లల పట్ల పరిచర్యకి 100% అనేది ప్రతిచర్య వస్తుందా? ఈ రోజుల్లో వస్తుందా? ఏ పిల్లలైనా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాలి, వాళ్ళ యొక్క సేవ చేసుకోవాలని గుణాన్ని కలిగినటువంటి వాళ్ళు లేరండి. నేటి దినాల్లో కుటుంబాలను చూస్తుంటే అసలు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత సేవ చేస్తారో వీళ్ళు. అనారోగ్యం వచ్చినప్పుడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎంత సేవ చేసినా ఒక స్టేజీ వచ్చిన తర్వాత ఆ పిల్లలైనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే విధానం చూస్తే చాలా బాధేస్తుంది. మన ఈ మధ్యకాలంలో ఒక సేవకుడి ఇంటిలో తన కూతురు చనిపోయింది. అతని కొడుకులు ఉన్నారు, 3-4 కూతుర్లు ఉన్నారు. అక్క చనిపోయింది ఇంట్లో. అంటే సేవకుడు కూతురు చనిపోయింది. ఆమెకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఆ అక్క చనిపోయింది. పాపం చనిపోకముందు భర్త తనను వదిలిపెట్టేసాడు. ఒక ఆడపిల్ల ఉంది. సరే, ఆ పరిస్థితుల్లో ఎక్కడో చనిపోతే ఇంకా తండ్రి పాపం విడుదల పెట్టలేడు కదా. ఆమెను తీసుకొని ఇంటికి తీసుకొచ్చి శవాన్ని పెట్టాడు, బాడీని పెట్టాడు. మేమందరం వెళ్ళా చూడటానికి. కొడుకులందరూ ఎలా ఉన్నారో తెలుసా? కొడుకుల్లో 2 కొడుకులు బాగా తాగేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరితో సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నారు. పాపం ఆ కొడుకును మాత్రం చాలా కష్టపడి చదివించి రైల్వే జాబు తెప్పించాడు. అతను అక్కడికి రావటానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ప్రొద్దున్నే చనిపోతే మధ్యాహ్నం 3ంటికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడో తెలుసా? దీన్ని ఎక్కడికైనా తీసుకొచ్చారు అన్నాడు. ఎవరిని? చచ్చిపోయిన మీద రెస్పెక్ట్ లేదు.
కన్న కూతురు చచ్చిపోతే ఏడుస్తున్నటువంటి తండ్రి మీద ప్రేమ లేదు, తల్లి మీద ప్రేమ లేదు. నేను వెళ్ళినప్పుడు అనుకున్నాను, నిజంగా ఆ పరిస్థితిలో చనిపోయింది కనుక ఆ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలి, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారంటే అక్కడ ఒక్కళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు లేరండి. ఇంచుకొచ్చి మా జ్యోతికి కూడా చెప్పాను నేను, సుమారుగా మా జాను అంత వయసు ఉంటుంది ఆ కూతురికి. ఆమె మాత్రమే ఆ పెట్టి దగ్గర కూర్చొని అలా దిగాలుగా అలాగే చూస్తుంది వాళ్ళ అమ్మాయి. అంటే వాస్తవంగా చూడండి, అలా చనిపోయిన పరిస్థితులు ఇలాంటి పిల్లలు ఎలా ఉంటారంటే అలా చూస్తా మనసులోనే దుఃఖపడతా ఉంటారు. ఎవరన్నా వెళ్ళి ఆమెను పట్టుకుని, అమ్మ నీకు చాలా అన్యాయం దేవుడు చేశాడు, ఏం పర్లేదని ఒకసారి కౌగిలించుకుంటే ఏమో తెలుసా, ఒక్కసారి మనసులో దుఃఖం అంతా వచ్చేది. కానీ ఆ అమ్మాయికి ఏడవటానికి కూడా అవకాశం లేదు. కారణం ఏంటంటే అక్కడ ఎవడు ఏడవట్లేదండి. కనీసం ఎవరైనా ఆ అమ్మాయి మీద చేయట్లేదు, ఆ అమ్మాయిని పట్టుకోవట్లేదు, ఇంత బాధలో ఉన్నామని అంటలేదు. ఆ పరిస్థితుల్లో నాకే చాలా బాధ వేసింది. జ్యోతిని తీసుకెళ్తే బాగుండు అనిపించింది. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ తండ్రి సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది, ఆ పిల్లల్ని పెంచడానికి ఎంత సేవ చేశాడు, అదే దిగులతో ఇప్పుడు ఇంకా బలహీన పరిస్థితుల్లో తండ్రి ఉన్నాడు ఇప్పుడు. అంటే పిల్లల విషయంలో వాళ్ళే మనకి ప్రాముఖ్యం అని చెప్పి భౌతిక సంబంధంగా ఎంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా ప్రతిచర్య అనేది పిల్లల దగ్గర కనపడట్లేదు. దానికి గల కారణం ఏంటి? భార్య దగ్గర ప్రతిచర్య కనపడట్లేదు, భర్త దగ్గర పరిచర్య కనపడట్లేదు, తల్లిదండ్రుల దగ్గర, సమాజంలో కూడా ఈ ప్రతిచర్య అనే దాన్ని ఎందుకు మనం కనుగొనలేకపోతున్నాము అని అంటే పూర్తిగా దాని మీదే ఆధారపడి దేవుని సంబంధమైన మార్గాన్ని మనం మర్చిపోతున్నాం, వాళ్ళకు కూడా దాన్ని చూపించట్లేదు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే చాలామంది కూడా వాళ్ళ కుటుంబాల యొక్క పనుల్లో, వాళ్ళు చేసేటువంటి ప్రక్రియల్లో నేను కనుక లేకపోతే చాలా కష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ లేకపోతే, నేను లేకపోతే చాలా కష్టం, నేను ఒక్కరోజు ఇంటికి లేకపోయినా చాలా కష్టం, నేను ఒక్కరోజు పొలం వెళ్ళకపోయినా చాలా కష్టం అన్నట్టుగా పూర్తిగా మీరే అన్నట్టుగా ఆధారపడేటువంటి పరిస్థితులు తీసుకెళ్తున్నారు. ఎప్పుడైనా సరే ఇంటి విషయంలో అయినా, బయటి విషయమైనా, నీ ఉద్యోగ విషయమైనా నేను లేకపోతే అది జరగదు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించి అన్నట్టుగా తయారు చేసుకుంటున్నావంటే ఖచ్చితంగా దాని యందు మనము నాశనాన్నే చూస్తామండి. దాని యందు దుఃఖాన్ని మనం అనుభవిస్తాం ఎప్పుడు కూడా. ఉదాహరణకి నేను ఇక్కడ మందిరంతో పాటుగా ఇల్లు కూడా కట్టడంలో గల ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడే ఎందుకు ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడ ఎందుకు కట్టానో తెలుసా? ఇక్కడ అయితే మా జ్యోతి వాళ్ళ మా వాళ్ళు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఇల్లు దగ్గరగా ఉంటుంది, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంతమందికి దగ్గరగా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎలా ఉంటుంది? నేను లేకపోయినా వీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, నేను లేకపోయినా పర్వాలేదు అన్నట్లుగా కుటుంబాల్లో పెంచాలి తప్ప, అన్నట్టుగా మన దినచర్య ఉండాలి తప్ప, నేను లేకపోతే చాలా కష్టమైపోద్ది అనుకుంటే ఎప్పటికీ దాని యందు నాశనాన్ని చూస్తాం మనం. ఇలా మాట్లాడేళ్ళు కొంతమంది ఉన్నారు తెలుసా? నేను లేకపోతే కోళ్ళు చూసేవాళ్ళు ఏడంటాడు ఒక ఆయన, నేను లేకపోతే గెర్రలు చూసేవాళ్ళు అంటాడు ఒక ఆయన, నేను లేకపోతే పొలం వెళ్ళే వాళ్ళు ఏమంటాడు ఒక ఆయన. ప్రాక్టికల్గా చూసి అలా మాట్లాడేవాడు ఎప్పుడు ప్రాధాన్యమన్నా ఇవన్నీ ఎవరు చూస్తారండి అని. కానీ మధ్యకాలంలో ఆయన మేపే గేదె ఇప్పి లాగుతుంటే ఆయన కాలు అరికాల దగ్గర పచ్చడి కింద తొక్కేసిందట. తీసుకెళ్ళి ఏలూరు హాస్పిటల్లో పెట్టారు. లోకల్ అయితే వెళ్ళేవాళ్ళం మేము. 42 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. గేదెలు చచ్చిపోలా, కోళ్ళు చచ్చిపోలా, ఫ్యామిలీ ప్రశాంతంగానే ఉన్నారు. ఆయన అనుకుంటున్నాడు నేను లేకపోతే ఏమైపోతారని. ఎప్పుడు కూడా మీరు లేకపోతే ఏమైపోతుందనే విషయంలో ఏం అవ్వదండి, మీరు అనుకోవటం అంతే. ఒక స్టేజీ దాటిన తర్వాత నువ్వు లేకపోతేనే మాకు లాభం అంటారు అందరూ తెలుసా? బతుకున్నంత కాలమేమో నేను లేకపోతే పిల్లలు ఏమైపోతారో, నేను లేకపోతే ఇల్లు ఏమైపోతుంది, నేను లేకపోతే ఇల్లు ఏమైపోతారో. కానీ ఒక స్టేజీ దాటిన తర్వాత నువ్వు ఎప్పుడు లేకుండా పోతావు, అదే నాకు లాభం అనుకుంటారు. ఎందుకంటే నీ సేవను పరిపూర్ణంగా గుర్తించే సమాజం లేదు. అలాంటి వారి దగ్గర పరిచర్య చేసి
వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలము పొందాలనుకోవటం అనేది అత్యంత భయంకరముగా ఉంటుంది. దాని యందు నిజమైన సంతోషమే ఉండదు. చేసిన పరిచర్యకు 100% ప్రతిచర్య చూపించగలిగేది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. పిల్లలు చూపించరు, భర్త చూపించడు, భార్య చూపించదు, సమాజం కూడా చూపించదు. నువ్వు చేసిన పరిచర్యకు 100% ప్రతిచర్య చూపించగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే. కనుక 100% ప్రతిచర్య చూపించే దేవుని దగ్గరే మీరు మీ కుటుంబము పరిచర్య చేసేటువంటి గుణాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. అలా పరిచర్య చేసేటువంటి విధానంలో దేవుడైతే ఏ నిర్ణయాన్ని తీసుకున్నాడో చూడండి. సోదరులు వాక్యపట్నంగా చదివించారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందురు, భక్తిహీనులు పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు. ఈ వాక్య భాగంలో నీతిమంతులు ఫలం పొందుదురు, భక్తిహీనులు ఫలం పొందురని లేదు. అక్కడ ఏం పెట్టాడు? ప్రతిఫలం అంటే దాని అర్థం ఫలం అంటే ఇచ్చేది, ప్రతిఫలం అంటే చేసిన దానికి ఇచ్చేది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడుగా నువ్వు జరిగించే దాన్ని బట్టి నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు. భక్తిహీనుడు పాపులు మరి నిశ్చయముగా దానికి ప్రతిఫలం పొందుతారు. అంటే చేసినటువంటి చర్యలను బట్టి ప్రతిచర్య దేవుడు వారి వారి యొక్క పరిచర్యలను బట్టి జరిగిస్తాడు అని సొలొమోను గారు తెలియపరుస్తున్నారు. అలా జరిగించే విషయంలో 3 విషయాలు నేర్చుకుందాం మనం. 100% ప్రతిచర్య చేసే దేవుని దగ్గర 1 పిల్లల పరిచర్య అనేది ఎలా ఉండాలి, స్త్రీల పరిచర్య ఎలా ఉండాలి, పురుషుల పరిచర్య ఎలా ఉండాలి. 3 విషయాలు ఉంటాయి. 100% నీ పరిచర్యకు ప్రతిచర్య దేవుడు చేయాలంటే మీ పిల్లల పరిచర్య దేవుని దగ్గర ఎలా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలియా ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఈ వాక్య భాగంలో మనందరికీ తెలుసు. ఎల్కానా ఎవరు భర్త? హన్నా భర్త. వీళ్ళిద్దరికి పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? సమూయేలు. సమూయేలు విషయంలో హన్నా మొక్కుకున్నట్లుగా తీసుకెళ్ళి ఏలీ గారు సేవ చేస్తున్నటువంటి దేవాలయంలో వదిలేసింది. ఆ దేవాలయంలో సమూయేలు అప్పటికి యవనస్తుడా వృద్ధుడా? బాలుడు అన్నాడు. అక్కడ ఏంటి? ఇక్కడ చిన్న పిల్లోడు. పిల్లలు సమూయేలు ఒక పిల్లోడు. బాలుడైనను ఏం చేస్తున్నాడు ఆయన? యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? అక్కడ సేవ చేస్తున్నాడు. బాలుడు ఏం చేయగలడు? చిన్నపిల్లోడు ఏం చేయగలడు? కనుక మరీ ఈ బాలుడిగా ఉన్నటువంటి సమయాలు ఏం చేస్తాడులే, యవనస్తుడు అయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి చేద్దామని చెప్పి హన్నా ఇంటికాడ పెట్టుకుంటే, బాలుడుగా ఉన్నప్పుడు దేవుని పని ఏం చేస్తాడు అనుకుంటే గాలోడే అవుతాడు. కానీ హన్నా బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుని మందిరంలో వదిలేస్తే బాలుడుగా ఉన్నప్పటి నుంచే సమూయేలు గారు పరిచర్య చేస్తాడట. ఆయన సామర్థ్యం, ఆయన శక్తిని బట్టి. ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పటి నుంచే మన మీటింగ్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పనులు చేయకపోయినా ఒక కుర్చీ వేయలేడా, ఒక చాప వేయలేడా, చిన్న చిన్న పరిచర్యలు వారు చేయలేరా? అంటే పిల్లలకి దేవుని సేవ చేసేటువంటి అలవాటు చేయాలి. ఎందుకంటే దేవునిలో పిల్లలు చేసే పరిచర్యను బట్టే దేవుడు పిల్లల భవిష్యత్తులో ఏం చేస్తాడు? ప్రతిచర్య ఇస్తాడు. కానీ పిల్లల విషయంలో మాత్రం మనకు అలాంటి ఆలోచన, ఆసక్తి అనేది సంపూర్ణంగా కనపడదండి. బాలుడైన దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి ఆ తల్లి అప్పగించింది కాబట్టి బాలుడుగా ఉన్నప్పుడు పరిచర్య చేసిన సమూయేలు విషయంలో
దేవుడు చేసిన ప్రతిచర్య ఏంటి? అదే సమూయేలు గ్రంథము 3:19 చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదట. చూడండి, ఇక్కడ సమూయేలు మాటలలో, సమూయేలుకి దేవుడిచ్చిన మాటల్లో ఏది తప్పిపోలేదు. తప్పిపోలేదంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? తప్పిపోలేదంటే ఫెయిల్ అవ్వలేదు. ఏమవ్వలేదు? సమూయేలు ఏ విషయంలో కూడా ఫెయిల్ అవ్వలేదంట. కారణం, బాలుడుగా ఉన్నప్పటి నుంచి పరిచర్య చేసేటువంటి పనిలో సమూయేలు ఉన్నాడు. కనుక బాలుడుగా ఉన్నప్పటి నుంచే పరిచర్య చేసేటువంటి పనిలో సమూయేలు ఉన్నాడు. కాబట్టి పెద్దవాడైన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. పెద్దవాడిన తర్వాత సమూయేలు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. 20వ వచనంలో కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపరచబడెను అనే మాట రాయబడింది. ఏం చేయబడింది అంటే, ఇప్పుడు దేవుడు చేసిన పరిచర్య ఏంటి? చిన్న పిల్లోడుగా ఉన్నప్పటి నుంచే దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడు. ఎన్నో రకాల పరిచర్యలు ఉంటాయి కదా. నీళ్లు పోసినా దేవుని సేవే కదా. అలా పని చేయాలంటే ముందు తల్లిదండ్రులు దానికి ఇష్టపడాలి కదా, దానికి పంపించాలి కదా. ఎప్పుడైనా ఈరోజు మీటింగ్ కదా, ఈరోజు కూడిక కదా, ఈరోజు ఆరాధన కదా, మరి జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనా స్థలంలో లేక మందిరం దగ్గర ఏదైనా పని ఉందేమో చూసిరా, ఏదైనా పని ఉందేమో అడిగిరా అని చెప్పేటువంటి స్వభావం తల్లిదండ్రులు ఎంతమందికి ఉంటుంది? కొంతమంది ఏమంటారో తెలుసా? అక్కడ ఏదో పని చేస్తున్నట్టున్నారు, నువ్వు మాత్రం ఆ చుట్టుపక్కలకి వెళ్ళకు. ఎక్కడ మందిరం దగ్గర పని జరుగుతుంది, నువ్వు మాత్రం చుట్టుపక్కలకి వెళ్ళక, అక్కడ ఇంట్లోనే కూర్చో అంటారండి. అంటే మీ పిల్లలంటే మీకు ప్రేమ, పిల్లలంటే అత్యంత ఉన్నటువంటి గారం. కానీ అది ఆ పనిలో వాడు ఉంటే అన్నిట్లోనూ తప్పిపోతాడు. బైబిల్ చెప్తున్న సత్యం, ఖచ్చితంగా తప్పిపోతాడు. హన్నా అలా చేయలా, ఒకడే ఒక కొడుకైనా చేసిందా? ఎలక్కన అలా చేయలా. చిన్నప్పటి నుంచే ముందు వాడు దేవుని పరిచర్యలో ఏదో ఒకటి చేయాలాడు, ఏదో ఒకటి చేయాలి. అలా చేయకపోతే వాడు పెద్ద అయిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అలా చేయకపోతే దేవుని సహాయం వాడికి ఉండదు అని నమ్మింది. కాబట్టే బాలుడిగా ఉన్నప్పటి నుంచే పరిచర్య చేసే విషయంలో ప్రోత్సహించింది తల్లి. పెద్దవాడైన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రవక్తగా అక్కడ ఈ సమూయేలు విషయంలో దేవుడు అతన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఇది కూడా బాలుడుగా ఉన్నప్పుడు చేసిందే. ఇంకొక ఆముందండి బైబిల్లో. ఆదికాండం మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో, ఆదికాండము 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 17వ వచనం. 24:17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. ఇంకొకటి, మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు పోసిదనని చెప్పి అనే మాట ఉంది ఇక్కడ. ఈ వాక్య భాగంలో ఒక అమ్మాయి ఉంది. ఏం పేరేంటి? రెబకా అనేటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి విషయంలో ఆమెకున్నటువంటి గుణం మనం ఒకసారి చూసినట్లయితే, పాపం ఇంటి దగ్గర నుంచి కడవ పట్టుకొని నీళ్ల కోసం వచ్చింది. ఇంటి దగ్గర నుంచి నీళ్ళ కోసం బావి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ బావి దగ్గర అబ్రహాము దాసుడు అనేటువంటి ఒక ఆయన ఆ బావి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని అది నెరవేరటం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈయన ఎదురు చూస్తున్న టైంలో రెబకా బావి దగ్గరికి కడవ పట్టుకొచ్చింది. ఈయన ఆమె దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, అమ్మ నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆనాటి కాలంలో బావిలు ఎలా ఉంటాయంటే, మీరు గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తుంది. అప్పటి కాలంలో బావిలు అనేవి మోటార్లు పెట్టుండేవి కాదు. ఆ కాలంలో బావి అనేదానికి గిలకలు ఉండేవి కూడా కాదు. ఏం చేయాలి తెలుసండి? ఆ బావి లోపలికి మెట్లు ఉంటాయి.
చుట్టూ ఆ మెట్లంతా దిగి వెళ్ళి అది ముంచుకొని మళ్ళీ ఆ మెట్లంతా పైకి రావటం. కొన్ని అవి శుభ్రంగా పైన ఉండేది కాదండి, చాలా లోతుకి వెళ్ళి అది ముంచుకొని పైకి రావాలి. ఇప్పుడు అంత కష్టపడి కిందకి వెళ్ళి నీళ్లు ముంచుకొని పైకి వచ్చింది. పైకి రాగానే ఈయన ఏమన్నాడంటే, అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు. ఇప్పుడు ఆయనకి నీళ్ళు ఇస్తే మళ్ళీ ఏం చేయాలి? ఆమె మళ్ళీ క్రిందకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. ఆల్రెడీ అక్కడికి పంపించినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఏమై ఉంటుంది? కొంతమంది పిల్లలని తల్లిదండ్రులు కొట్టిన సందర్భాలు చూశాను నేను చాలా. ఏదో పని మీద కొట్టుకడ పంపిస్తుంది. సరే మధ్యలో నేను వాడికి ఏదో పని చెప్తా, సరే వాడు ఇక్కడ పని చేసి 10 నిమిషాలు లేట్కి ఇంటికి వెళ్తాడు, వెళ్ళగానే కొట్టేస్తుందండి. ఎందుకు లేట్ అయింది? అక్కడ అయ్యగారు ఏదో చేయమన్నారు, చేశానంటే నేను చెప్పింది వదిలేసి ఆయన చెప్పింది చేస్తావా నువ్వు అని చెప్పి ఏం చేస్తారని అలా ఒక్కసారి కొడితే, రెండవసారి నేను చెబితే వింటాడా? రెండవసారి దేవుని ప్రార్థన మంది దగ్గర అసలు బ్రేక్ వేస్తాడా? కానీ రెబెకా విషయం చూడండి, ఇక్కడ మేము నీళ్లు తీసుకుని వచ్చి ఆయనకి పోసి తర్వాత ఏమంది? నీ ఒంటెలు కూడా త్రాగు మట్టుకు నేను నీళ్లు పోస్తాను అందండి. ఇక్కడ ఎన్ని ఒంటెలు ఉన్నాయి తెలుసా? వెళ్ళినటువంటి వాళ్ళు 10 మంది, 10 ఒంటెలు ఉన్నాయి. 10 ఒంటెలకు త్రాగుట మట్టుకు నీళ్లు పోయాలంటే ఎంత టైం అవుద్ది? సుమారుగా ఎంత స్పీడ్గా వేసినా 2 గంటలు పడుద్ది. 2 గంటల పాటు ఈ అమ్మాయి వచ్చిన పని వదిలిపెట్టేసి ఈ పనిలో ఉంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? మీరైతే ఊరుకుంటారా? ఆమెతో పాటు బావి కూడా ఉన్న కూడా కొట్టేస్తారు మీరు కదా. కానీ అక్కడ ఆమె విషయంలో అలాంటి అభ్యంతరం లేదు. అలాంటిదే ఉంటే నీళ్లు పొయ్యమనగానే మా అమ్మ ఊరుకోదు, నీళ్లు పొయ్యమనగానే మా నాన్న ఊరుకోడు, అర్జెంటుగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయేది. అదే ఆమెకు నాశనం తెచ్చేది. కానీ రెబెకా అయితే ఆయనకి నీళ్లు పోసి 10 ఒంటెలు త్రాగు మట్టుకో కూడా నీళ్లు పోయటం చూసాం అక్కడ. అదే సేవ అంటే, అదే పరిచర్య అంటే, అదే దేవుడు ప్రేమించేటువంటి పరిచర్య అంటే. అలా పరిచర్య చేయడానికి ఇష్టపడిన స్వభావం అక్కడ ఉందండి. మరి ఈ రోజుల్లో కనీసం మంచినీళ్ళు కూడా తేలేకపోతున్నాం చాలామంది. పాపం వంటలు అంటే నీళ్ళు కూడా ఒకళ్ళే తెచ్చుకుంటున్నారు మన దగ్గర. అందరూ కూడా పరిచర్యకు సహకరించే విషయంలో పిల్లల్ని సిద్ధపరచలేకపోతున్నాం. ఇక్కడ రెబెకా చేసినటువంటిది అది ఒక సేవే. ఆ సేవకు దేవుడిచ్చినటువంటి ప్రతిచర్య ఏంటి? నీళ్లు పోసిన తర్వాత రెబెకాకు దేవుడిచ్చిన ప్రతిచర్య ఏంటి? పరిచర్య. నీళ్లు పోసింది. ప్రతిచర్య ఇప్పుడు ఆమె ఎవళ్ళ కోడలు అయింది? రెబెకా అబ్రహాము కోడలుగా, ఇస్సాకుకు భార్యగా. అప్పటి కాలంలో ఉన్నటువంటి ధనవంతులందరికంటే గొప్ప ధనవంతుడు ఎవరు? అబ్రహాము. దేవుని వాగ్దానం పొందిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. దేవుని యందు సంపూర్ణమైనటువంటి ఆధారం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము. భర్త కూడా ప్రార్థనాపరుడు అండి, తెలుసు మీకు. రెబెకా దేవుని ఆలయములో అంటే ఆ దేవునికి నచ్చేటువంటి సేవ చేసింది కాబట్టి దేవుని ప్రేమ కలిగిన భర్త మామయ్య దొరికాడు, భక్తి కలిగినటువంటి అత్తగారు దొరికింది, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి భర్త దొరికాడు. దేన్ని బట్టి? ఏం చేస్తే సాఫ్ట్వేర్ చేస్తాను హార్డ్వేర్ చేస్తాను కాదండి. ఏం చేస్తే? సేవ అనేది దేవునికి తగినట్లుగా చేసినప్పుడు. అంత మంచి భర్త ఎదురుంటుంది. ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేసిన వాడే 100 పంట పొందుకున్నాడట. ఎందుకని? అతనికి ఏం తోడుగా ఉందంటే అలాంటి భర్తకు ఈమె భార్య అయింది. ఎంత మంచివాడో తెలుసా? ఇస్సాకు ఆమెను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలా, అంత ఆస్తిపరుడైన ఇస్సాకు విషయంలో కూడా దేవుడు చక్కగా 2 బిడ్డలను ఇచ్చాడు. అంత మంచి భర్తను పొందుకోగలిగిందంటే ఏం చేసింది? సేవ చేసే గుణము పిల్ల వయసు నుంచే ఆమెకుంది. వివాహం కాకముందే అలా ఆమె చేసింది. పాపం చిన్నప్పుడు మా జ్యోతి కూడా ఎప్పుడు అలా చిన్నవానుగుళ్ళు వెళ్తుంటా పని చేస్తానే ఉండేది. ఎక్కడ
మందిరం పని మొత్తం ఆమె చేసేదండి. స్టార్టింగ్లో బిల్డింగ్ వేసుకున్నప్పుడు ఆదివారం ఒక వారం వెళ్ళేటప్పటికి ఏమో లేకపోతే అక్కడ ఉండలేము. అంటే అప్పుడు గోడలు కట్టలేదు, స్లాబ్ వేసి పిల్లర్స్ ఉండేవి, మేకలను కట్టేసి ఉండే అందులో పాపం మిగతా టైంలో వాళ్ళు చెప్పలేము మనం. కానీ ఎంత కడిగి తుడిసి అన్నీ చూస్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏమక ఎందుకు వచ్చిన పిచ్చ, వాళ్ళ అమ్మకు తెలియట్లేదా, వాళ్ళ నాన్నకు తెలియట్లేదా అని మాట్లాడతారు. కానీ అది ఏంటది? దేవుని కొరకు చేసేటువంటి సేవ. అది చూడటానికి గొప్పది కాకపోవచ్చు, చెప్పుకోవటానికి ఇబ్బందికరమై ఉండొచ్చు, కానీ దాని ప్రతిఫలం అనేది ఆశించేది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. రెబెకా ప్రతిచర్య దేవుని దగ్గర అంత ఉన్నతంగా పొందుకోవటాన్ని లేఖన భాగంలో మనమైతే చాలా చక్కగా చూస్తాం మనమండి. కానీ ఇక్కడ చెప్పినటువంటి వాటిలో బాలుడుగా ఉన్నప్పుడే సేవ అనేది అలవాటు చేసింది కనుక తల్లి, అతను పెద్దవాడైన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. బాల్యములో ఉన్నప్పుడే రెబెకాకు సేవ అనేది అలవాటు చేశారు కాబట్టి తల్లిదండ్రులు మంచి కుటుంబం, మంచి భర్త ఆమెకు దొరకటాన్ని బట్టి మనం చూస్తున్నాము. ఇది వాళ్ళు చేసిన పరిచర్యకు దేవుడిచ్చే ప్రతిచర్య. ఇంకో లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు ఎవరంటే చూడండి, రాజుల 2వ గ్రంథం మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతను త్రోవను పోవచ్చుండగా బాలురు, ఎవరంటే ఇక్కడ పిల్లలండి, పాపం పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ? పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్ము అని అతను అపహాస్యము చేయగా, ఈ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? సమూయేలుకులాగా దేవుని మందిరంలో పరిచర్య చేసే స్వభావం వాళ్ళకి రాలేదు. రెబెకాలాగా అందరికీ తనకు తోచిన విధంగా తనకున్న సామర్థ్యాన్ని బట్టి సహాయం చేసే గుణం లేదండి. వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న ఏం నేర్పించారంటే ఆడెంక చూసి ఎగతాళి చేయటం, వీడెంక చూసి ఎగతాళి చేయటం, వీడి మీద రకరకాల మాటలు మాట్లాడటం, కొట్లాడటం తప్ప సేవ అనే స్వభావాన్ని ఈ పిల్లలకు వాళ్ళు నేర్పలేదండి. చాలామంది చేసేవాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు, చేసేవాళ్ళని మానిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం అండి. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని సేవ అనేది నేర్పించాలి. అది చిన్నదైనా పెద్దదైనా అది ఒకటి నేర్పించగలగాలండి. నేర్పించే స్వభావాన్ని కలిగి ఉండాలి. మొన్న ఖమ్మం వెళితే 4 సంవత్సరాల పిల్ల, 4 సంవత్సరాలండి, వాక్యం చెప్పి కూర్చుంటే వాళ్ళమ్మ, అంటే నేను వాక్యం అక్కడ గంట సేపు చెప్పాను, కూర్చోగానే ఆ చిన్న పిల్లకి అప్పుడే కొంచెం నడుస్తారు కదా, అలా పిల్లకిచ్చి ఈ బాటిల్ పెట్టుకెళ్ళి అయ్యగారికి అంటుంది వెనకాల నుంచి. 1.5 లీటర్ బాటిల్ తీసుకొచ్చింది ఆ పిల్ల నా దగ్గరికి. ఏం నేర్పిస్తున్నారు అక్కడ? అంటే ఆ 4 సంవత్సరాల పిల్లే అంత చేసిందంటే మన పిల్లలు ఎంత చేయొచ్చు ఎక్కడ? దేవుని దగ్గర. కానీ ఏం చేస్తున్నాం మనం? ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం చేపిస్తున్నాం మనం? ఇక్కడ మీరు వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే 2 పిల్లలు 3 పిల్లలు కాదండి, 42 మంది పిల్లలు అదే గుణం వాళ్ళకి. ఒక పిల్లలకి 2 కాదు, ఎంతమంది? 42 మంది పిల్లలు అదే పని చేశారంట. సేవ చేయకపోగా, పరిచర్య చేయకపోగా, పరిచర్య చేసేటువంటి వాళ్ళని ఎగతాళి చేసి మాట్లాడటం, అపహాస్యం చేసి మాట్లాడటం, చులకన చేసి మాట్లాడటం. ఎప్పుడైతే వీళ్ళు అలాంటి పనిని చేశారో, ఎగతాళి చేశారో, వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిచర్య చేస్తాడు. సేవ చేస్తే చేసిన సేవకు ప్రతిచర్య ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వ్యతిరేక సంబంధమైన ప్రతిచర్య ఉంటుంది. చెప్పాను కదా, అద్దం లాంటిది. నువ్వేం చూపిస్తావో తిరిగి అదే నీకు కనపడదు కదా. ఇక్కడ చూడండి, ఆ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 24 చూడండి. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి 42 ఎంతమందినంట? 42 మంది పిల్లలు చచ్చిపోయారంట, ఎలుగుబంట్లు చీల్చేసి. ఈ రోజుల్లో చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. కుక్కల చేత ఎక్కువ ప్రమాదాలకు అవుతున్నాయి, కుక్కలు కరుస్తున్నాయి, ఎన్నో ప్రమాదక పరిస్థితుల్లో పడిపోతున్నారు. 42 మంది పిల్లల్ని ఎలుగుబంట్లు వచ్చి చంపేసినాయి అంట.
అంటే 42 మంది పిల్లలు ఒక ఇంట్లో వాళ్ళేనా? నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు? అంటే ఆ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచటాన్ని బట్టి వాళ్ళకి అలాంటి చావు వచ్చింది. దేవుని సేవకుడు శపించగానే దేవుని శాపాన్ని బట్టి చావు వచ్చింది వాళ్ళకి. అలా వాళ్ళు చనిపోవడం కారణం ప్రతిచర్య. ఆ ప్రతిచర్య దేవుడు ఇవ్వటం గల కారణం పరిచర్య చేసే విధానం దేవునికి అనుకూలంగా లేదు. కనుక బాలులుగా పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏమి నేర్పిస్తున్నాము దేవుని విషయంలో? అక్కడ అందరూ పని చేస్తున్నారు, వీళ్ళు కూడా పని చేయి, అక్కడ ఏం పని ఏమైనా కావాలేమో అడుగు ఒకసారి వెళ్ళి అనేది ఏంటంటే మనం అనుకుంటాం, వీడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వీడిని ఎందుకు బాధ పెట్టడం, ఏమని ఎందుకు ఇబ్బంది పెడతాం అనుకుంటామండి. అలా అనుకుంటున్నామంటే సమేలుకలాగా పొందేటువంటి విజయాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు. రెబకాలాగా వచ్చే మంచి జీవితాన్ని మీరే పాడు చేస్తున్నారు. ఈ 42 మంది పిల్లల్లాగా వాళ్ళు దుస్థితి అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక పిల్లలుగా ఉన్న మనం పరిచర్య అనే దాంట్లో సమూయేలు లాంటి రిబకా లాంటి గుణం వాళ్ళకి వచ్చినట్లుగా మన వారిని పెంచాలి. ఇది ఒకటి. రెండవది స్త్రీల యొక్క పరిచర్య. స్త్రీలకు అసలు పరిచర్య ఉంటుందా ఉండదా? చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను, అంటే బైబిల్లో స్త్రీలను దేవుడు ఏం కోరుతున్నాడు? పరిచర్య చేసేటువంటి స్త్రీలుగా మీరుండండి. భక్తి గల స్త్రీలుగా మాత్రమే కాదు, ప్రార్థనా స్త్రీలుగా మాత్రమే కాదు, పరిచర్య చేసేటువంటి స్త్రీలుగా మీరు ఉండాలంట. పరిచర్య చేసేటువంటి స్త్రీలు. ఒక స్త్రీగా మనం ఏ పరిచర్య చేయగలం చెప్పాం కదా. నానా విధాలైన పరిచర్యలు ఉన్నాయి, ఎన్నో పరిచర్యలు ఉన్న చేయాలంటే మీ సామర్థ్యాన్ని బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి పరిచర్య చేయొచ్చు. కనుక పరిచర్య చేసే స్త్రీలుగా ఉంటే ప్రతిచర్య ఎలా ఉంటుంది? పరిచర్య చేసే స్త్రీనైతే నేను కాదనుకుంటే దాని ప్రతిచర్య దేవుడు ఎలా ఇస్తాడనేది మనం చూడాలంటే మనందరికీ తెలిసిన స్త్రీ ఒక ఆవిడ ఉంది. ఎవరు ఆమె? రాజుల మొదటి గ్రంథం 17:14. ఎవరు? సారేపతు విధవరాలను గురించి. సారేపతులో ఉన్నటువంటి ఈ విధవరాలను గురించి మనం చూస్తాము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకురమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకును అప్పములు చేసుకున్నామనే మాట రాయబడింది ఈ వాక్య భాగంలో. ఈ సారేపతులో ఉన్న స్త్రీ చేసినటువంటి మొదటి పరిచర్య ఏంటి? ఈ సారేపతు స్త్రీ అక్కడ ఆమె చేసినటువంటి పరిచర్య ఏంటి? ఏం చేసింది? మొదటి అప్పం ఒకటి చేసింది. మొదటి అప్పం చేసింది అంటే మొదట ఒక అట్టు వేసింది, ఒక రొట్టె చేసింది. ఒక రొట్టె చేయటానికి ఎంత టైం పడుతుంది? అంతే పడుతుంది ఒక రొట్టె చేయడానికి. చెప్పట్లా, లేడీస్ కూడా చెప్పట్లా, రొట్టెలు చేయాలి మగవాళ్ళు చేస్తున్నారు. మాకు అంతే పడుతుంది ఒక రొట్టె చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మరి చెప్తున్నా అచ్చాం గారు 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు దేవుని పేరట ఆమె చేసిన ఆ సేవ ఎన్ని సంవత్సరాలు ప్రతిచర్య చూపించింది? 3.5 సంవత్సరాలు. చూసారా? 10 నిమిషాలు చేసిన సేవ 3.5 సంవత్సరాల ప్రతిచర్యను చూడగలిగింది. ఈ 10 నిమిషాలు నొప్పులు లేకపోతే నొప్పులు ఉన్నాయని, ఆరోగ్యమన్న నాకు ఆరోగ్యం బాగాలేదని, పని లేకపోయినా నాకు పని ఉందని, పని ఉన్నా నాకు పని ఉందని ఈ 10 నిమిషాలు వెచ్చించడానికి ఆలోచిస్తే ఈ 3.5 సంవత్సరాలు అసలు బతుకుండేది కాదా? ఆమె బతుకుండేదా? అంటే ఇక్కడ పరిచర్య చేసేటువంటి స్త్రీల విషయంలో మాట్లాడటానికి ఈమెను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు దేవుడు. ఈమె గురించి కొత్త నిబంధనలో కూడా చెప్తాడు. ఆనాడు ఏలియా సారేపతుల విధవరాల దగ్గరకు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని?
ఆమెకు మాత్రమే ఆ గుణం ఉంది. ఏ గుణం? పరిచర్య చేసే గుణం ఉంది. ఇప్పుడు మనం కూడా పని చేసే వాళ్ళకి పని చెప్తాము తప్ప చేయని వాళ్ళకి చెప్తామండి. ఎప్పుడు ఆయన్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు కాబట్టి. మరి నీకు ఎందుకు చెప్పట్లేదు? ఎప్పుడు చేసే మనసు మీలో కనపడట్లేదు కాబట్టి. అంతమంది విధవరాళ్ళు ఉంటే ఆమె దగ్గరికే ఎందుకు పంపించాడంటే ఆమెకు సేవ చేసే గుణం ఉందండి కనుక ఆమె దగ్గరికే పంపించాడు. ఆమె సేవ చేయడానికి జీవితాంతం అక్కడ ఏమో బానిసగా బతకలేదు. 10 నిమిషాలు చేసింది. 3.5 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? ప్రతి చర్య ఆమె విషయంలో జరిగించాడు. మరి ఒక స్త్రీగా సంఘం విషయంలో మనకి ఇవ్వనటువంటి పరిచర్య లేక సేవ అనేది మనకు ఉంటుందా లేదా? పరిచర్య చేసే స్త్రీలుగా నేను ఫలానా పరిచర్య చేసేదానిగా నేను ఉంటాను అని చెప్పగలుగుతాము దేవుని విషయంలో. టైం ప్రకారంగా వస్తాను, టైం ప్రకారంగా వెళ్ళిపోతాను అనుకుంటే ప్రతిచర్య ఉండదు అంతే. పరిచర్య లేకపోతే ఏముంటుందో తెలుసా? ప్రతిచర్య ఉండదు అంతే. ఏముంటుందండి అక్కడ? ఆమె రొట్టె పెట్టలేదు, తిరిగి దేవుడు ఆమెకు రొట్టెలు పెట్టడు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడానికి అర్థమవుతుంది కదా. ఇంకా బైబిల్లోకి వెళ్ళేటప్పటికి క్రొత్త నిబంధన భాగంలో పేతురు గారు అత్తగారు ఉందండి. అసలు ఆమె గురించి చెప్పాలంటే బైబిల్లో ఒక చోటే ఉంటుంది కానీ అల్లుడు అంత సేవ చేస్తాడంటే కారణం అత్తగారే. వాక్య భాగం మీరు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆయన గూర్చి ఆయనతో చెప్పిరి. ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు. ఇక్కడ సీమోను అంటే ఎవరో తెలుసా? పేతురు గారికి వివాహమైంది, భార్య ఉంది. కానీ పేతురు గారు ఒకరోజు ఈ అపోస్తులందరిని తీసుకుని యేసుక్రీస్తుని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరింటికి? అత్తగారింటికి తీసుకెళ్ళాడు. ఈ రోజుల్లో ధైర్యం చేసి అల్లుడు పిల్లల్ని తీసుకెళ్ళడానికే భయం వేస్తుంది. ఏమంటుందా అని. ఇక్కడ అల్లుడు అతని ఫ్రెండ్స్ అందరినీ, అపోస్తులందరినీ, యేసుక్రీస్తువారందరినీ సుమారుగా చెప్పాలంటే ఒక 50-60 మందిని తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఎవరింటికి? ఆయన బాగానే తీసుకొస్తాడు. ఎవరు చేసి పెట్టాలి? అత్తగారు చేసి పెట్టాలి. కానీ పరిస్థితి ఏంటంటే ఇంతమందిని తీసుకుని పేతురు గారు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె ఏమొచ్చిందంట? ఆమె పాపం అప్పటికి జ్వరంతో బాధపడుతుందంట. లేవలేని పరిస్థితుల్లో జ్వరంతో బాధపడుతుంది. ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్న ఆమె ఇంతమందిని చూడగానే ఇంకా ఎక్కువ ఇబ్బంది తగ్గిపోద్దా? మనకు లేని జ్వరం వచ్చేది కదా. పరిచర్య అనగానే, దేవుని సేవ అనగానే, దేవుని సేవ సహకరించడం అనగానే లేనిది వచ్చేస్తూ ఉంటుందండి. లేని దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మనం. కాలు కొంచెం నొప్పిగా అనిపిస్తున్నట్టుంది, నిజంగా వస్తుంది. జ్వరం వచ్చినట్టుంది, నిజంగా వస్తుంది. లేని దాన్ని కల్పించుకోవటం. కానీ ఇక్కడ ఈమె జ్వరంతో బాధపడుతుందంట. ఆ పరిస్థితుల్లో వెళితే వాళ్ళని చూసి లేచి వాళ్ళందరికీ ఏం చేసింది తెలుసా? జ్వరములో కూడా పరిచర్య చేసింది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మన జీవితంలో ఎన్నుంటాయి. జ్వరం వచ్చినా సరే ఆ రోజు పని ఉంది కాబట్టి నా వంతు చేయవలసిన పని చేయడానికి వెళ్ళాను నేను. బలహీనత వచ్చినా సరే ఆ రోజు పని చేయండి కాబట్టి పని చేయడానికి వెళ్ళాను అని మన జీవితంలో ఎన్నుంటాయి. మా జ్యోతి జీవితంలో ప్రతిసారి కనపడతానే ఉంటుంది. నిన్న కూడా అంతా చేసి ట్యాబ్లెట్లు వేసి పడుకుంది లోపలికి వెళ్ళి. ఏంటంటే రాత్రి నుంచి జ్వరం అంది. మళ్ళీ 10 నిమిషాలకు లేచి వచ్చి కూర్చుంది ఇక్కడ. అంటే ఆమెను గొప్ప చేయడం చెప్పట్లేదు కానీ అది కూడా ఒక ఆశీర్వాదమే. ఎందుకో తెలుసా? అంత జ్వరంతో బాధపడి పరిచర్య చేయటాన్ని బట్టి భౌతికంగా డబ్బులు ఎవరు మనం జరిగే క్లాసులకి ఎగస్ట్రా మనకే డబ్బులు అవుతున్నాయి. కానీ ఎవరి ప్రతిచర్య ఉంటుంది? దేవుడు దానికి ప్రతిచర్య చేస్తాడు. ఇక్కడ ఆ జ్వరములో ఉండి కూడా ఆమె పరిచర్య చేయడానికి సిద్ధపట్టాన్ని బట్టి 31 ఏం జరిగింది చూడండి. ప్రతిచర్య దేవుడు ఏం చేశాడు? ఆయన ఆమె యొద్దకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతలో జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారము. జ్వరం తగ్గిపోయి 2 నిమిషాలకి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
జ్వరం తగ్గిపోయినా చాలామంది అంటారండి, జ్వరం తగ్గిపోయినా 4 రోజులు నీరసం ఉంటుందంట. ఎన్ని రోజులు? ఎందుకు ఉండదు? పని జరిగితే చేసేవాళ్ళు లేకపోతే వెంటనే తగ్గిపోద్ది, చేసేవాళ్ళకి నెల అయినా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వెంటనే ఆమె లేచి వాళ్ళందరికీ ఏం చేసింది? ఉపచారం చేసింది. ఈమెకున్న అవకాశాన్ని బట్టి జ్వరములో కూడా పరిచర్య చేసిన స్త్రీగా ఉంది. ఆ దేవుడి ప్రతిచర్య ఏంటంటే ఆ జ్వరాన్ని పూర్తిగా స్వస్థపరిచాడు. ఈ పరిచర్య చేయడానికి స్త్రీకి ఎంత వయసు వరకు లిమిట్ ఉంది? ఏ పరిచర్య? సారేపతిలాగా అప్పాలు చేయాలన్నా, సీమోన్ అత్తలాగా అందరికీ సేవ చేయడానికి ఒక్కతే నిలబడాలన్నా ఏ వయసు వరకు సరిపోద్ది? ఏ వయసు వరకు సరిపోద్ది? అందరు ఏమంటారు? మేము చేయలేము కానీ రేషన్ అయితే చేద్దాము, ఇస్తారు అయితే చేసేయచ్చు, మా రజని అయితే చేసేద్దాం. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా మేము ప్రేక్షకులుగా ఉంటామంతే, ఎందుకంటే మా టైం అయిపోయింది. దేనికి అయిపోయింది? దేనికి కావాలా? దీనికే. మిగతా దాని అందరికన్నా కూడా మేము చేయలేము కానీ వాళ్ళు వస్తే చేస్తే బాగుంటుంది, వాళ్ళతో చేస్తే బాగుంటుందని. ప్రతిచర్య దేవుడు చేయటానికి పరిచర్య చేసే స్త్రీలకు దేవుడు పెట్టినటువంటి లిమిటు లేక వయసు ఎంతో తెలుసా? పెట్టింది కాదండి, చేసిన స్త్రీ గురించి మాట్లాడుతాను నేను. కొత్త నిబంధనలో చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయము 37వ వచనం చూడండి. లూకాసు వార్త 2:37. లూకాసు వార్త 84 సంవత్సరములు విధవరారయుండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలు రేంబగుళ్ళు. ఏ వయసు అంట? ఇక్కడ 84 సంవత్సరాలు ఏమై ఉందంటే విధవరాలై ఉంది. ఈ నెంబర్ కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి అక్కడ మనం చూద్దాం. 36 చదవండి. మరియు 36 అండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అన్న అను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిపెట్టుతో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉంది అన్నాడు ఇక్కడ. అంటే భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసింది, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంటే సుమారుగా 7, 84 ఎంత? 91. ఇంకా చెప్పాలంటే వివాహం కాకమునుపు భర్తతో 7 సంవత్సరాలు ఉందంట, విధవరాలుగా 84 సంవత్సరాలు ఉందంట. మరి చిన్నపిల్లగా యవనస్తురాలుగా అంటే ఇప్పుడు ఏం వయసు ఎంత చూడవచ్చు? సరే ఇదంతా వద్దులే, మనకెందుకు కానీ భర్త 5 సంవత్సరాలు ఉంది, పిల్లగా 8 సంవత్సరాలు ఉంది, కానీ 84 సంవత్సరాలు వయసు వచ్చిన నేనైతే పరిచర్య చేసే స్త్రీగానే కనపడతాం తప్ప చేయించుకునే స్త్రీగా ఉండనని చెప్పేవాడు మనం ఉన్నామా? 84 సంవత్సరాల వయసు వచ్చింది, విధవరాలుగా ఉంటూ వారానికోసారి వచ్చేది, నెలకోసారి వచ్చేది పరిచర్య చేయడానికి. ఎప్పుడండి? రేయింబవళ్ళు అంట. ఏముంది అక్కడ? పగలు రాత్రి కూడా పరిచర్య చేయడానికి వచ్చేసేదంట. పగలు రాత్రి అంటే చిన్నపిల్లలాగా పరిగెత్తేది. ఏం చేయడానికి? దేవుని పరిచర్య చేయటానికి. ఎందుకో తెలుసా? దేవుడిచ్చే ప్రతిఫలము పొందుతామని, దేవుడు ప్రతిచర్య చేస్తాడని. అలా దేవుని పరిచర్య అంటే చిన్నపిల్లలాగా పరిగెత్తింది కాబట్టే దేవుడు అంత ఆయుష్కాలం ఇచ్చాడు. ఇవ్వలేదా? ఎప్పుడైనా సరే మనిషి ఎప్పుడు చావుకు దగ్గర అవుతాడంటే పని చేసినంత కాలం ఆరోగ్యంగానే ఉంటాడు. ఎప్పుడైతే పని చేయడం మాని సుఖపట్టానికి అలవాటు పడతాడో ఖచ్చితంగా గుండె జబ్బులు వచ్చేస్తాయి, ఖచ్చితంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి, ఖచ్చితంగా రకరకాల సమస్యలు వస్తాయి. పని చేసినంత కాలం ఆరోగ్యంగానే ఉంటాం మనం. మరి ముఖ్యంగా దేవుని పరిచర్య చేసినప్పుడు ఈ స్త్రీ విషయంలో ఆమెకు దేవుడు అత్యంత ఉన్నతమైనటువంటి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పరిచర్య చేసే స్త్రీలలో ఉంటే సారేపతి స్త్రీలా కనపడాలి మనం. పరిచర్య చేసేటువంటి స్త్రీలలో మనం కనపడితే మరొక స్త్రీ గురించి మాట్లాడాలంటే సీమోన్ అత్తలా కనపడాలి మనం, లేదా అన్నలాగా చేయాలి మనం. చేస్తున్నామా? కానీ వీళ్ళు చేసిన ముగ్గురి పరిచర్యను బట్టి దేవుడు ప్రతిచర్య చేశాడు. సారేపతి స్త్రీకి ఏం ఆహారం ఇచ్చాడు,
సీమోన్ అత్తకేమో స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నాకేమో ఆయుష్కాలం ఇచ్చాడు. ఇంకొక ఆవిడ ఉందండి, సొలొమోను గారి భార్య. ఆమెకు దేవుడు మాత్రం ఈపి నిండా దెబ్బలు ఇచ్చాడట. ఎందుకో తెలుసా? ఆమె గుణం ఏంటో తెలుసా? పరమగీతాలు చూసినట్లయితే పరమగీతాల్లో 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. పరిచర్య చేయని స్త్రీ అన్నమాట. పరిచర్య చేయని స్త్రీ ఎలా ఉంటుందని పరమగీతాలు 5వ అధ్యాయం 3వ వచనంలో, నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపలేలా, నా పాదములు కడుగుకుంటుని, నేను మరలా వాటిని మురికి చేయనేలా అని మాట్లాడుతుందంట. ఎవరొస్తే? భర్త ఇంటికి వస్తే తలుపు గెడేసుకుని మంచం మీద కూర్చొని అంటుందంట, తలుపు తీయాలనుకుంటున్నాను కానీ మళ్ళీ కాళ్ళకు బురద అవుద్దేమో, లేద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ వస్త్రాలు ధరించాలేమో. ఎలా మాట్లాడుతుందని పాపం, ఎంత బాధల్లో ఉందేమో. మామూలు సమస్య, మామూలు బాధల్లో ఉందా? ఇలా మాట్లాడేవాళ్ళు మనలో ఉంటారు తెలుసా? ఇప్పుడే స్నానం చేశాను అందుకే చేయలేదు అంటారు. ఏం చేసిందంట? స్నానం చేసి ఇప్పుడే వచ్చా, లేకపోతే ఇదంతా నేనే చేసేసేదాన్ని. ఏదంతా ఈ కడిగేవాడిని నేను కడిగేసేవాడిని, చేశాను ఇప్పుడే స్నానం చేసి వచ్చానంటారు కావాలి. అంటే స్నానం చేస్తే పరిచయం చేయకూడదా? మళ్ళీ స్నానం చేయకూడదా? స్నానం చేసావు, వత్త బురదలో పడ్డావు, మళ్ళీ చేస్తావు చేయవా? కానీ ఇక్కడ సేమ్ ఏమంతేనండి, ఇప్పుడే నేను స్నానం చేశాను అందుకే ఇదంతా నేను చేయలేకపోతున్నాను, ఇప్పుడే భోజనం చేశాను అందుకే నేను రాలేదు. అంటే భోజనం చేస్తే పని చేయమా? స్నానం చేస్తే పని చేయకూడదా? మరి మిగతా విషయాల్లో ఈ పదాలు మనం వాడం కదా. ఇప్పుడే భోజనం చేశాను, పడుకోవాలి, ఇప్పుడే స్నానం చేశాను, మళ్ళీ చెమట పెట్టేద్ది. ఇవన్నీ ఏంటంటే పరిచర్య చేయని స్త్రీల లక్షణాలు. ఇలా మాట్లాడిందండి. అదే రోజు రాత్రి ప్రతిచర్య ఏం జరిగిందో తెలుసా? పరమగీతాలు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరమగీతాలు 5వ అధ్యాయం 7వ వచనం, పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచి, ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రము. మామూలు కాదంట. పాపం భర్త పిలిస్తే ఇప్పుడే స్నానం చేశాను, ఇప్పుడే లేకలేను, నా కాళ్ళు మట్టంటుకుపోతానని ఆయన వెయిట్ చేసింది. ఇలా భర్త వెళ్ళిపోయాడు. ఆయన లేకపోతే నా పరిస్థితి ఏంటి, నాకు ప్రతిచర్య ఎవరు చేస్తారని చెప్పి తలుపు తీసుకుని పరిగెడుతుంటే మధ్యరాత్రి బీటోళ్ళు ఏం చేశారో తెలుసా? పిచ్చదనుకుని, దెయ్యం అనుకుని రోడ్డు మీద పడేసి చితక్కొట్టేశారంట. ఇంకొకరు ఎవరో వచ్చి ఆమె దగ్గర వస్త్రాలు కూడా ఎత్తుకుపోయారంట. అంటే ఇదేంటి ఇక్కడ? ప్రతిచర్య. ఆమె పరిచర్య విషయంలో కలిగిన స్వభావాన్ని బట్టి ఇక్కడ సొలొమోను భార్య విషయంలో చెప్పబడిన మాట, ప్రతిచర్య అలా జరుగుతుంది. సారెబిజరాల్లాగా చేస్తే దాని తగ్గట్టుగానే ప్రతిచర్య, సీమోన్ అత్తలాగా చేస్తే దాని తగ్గట్టుగానే ప్రతిచర్య, హన్నాలాగా దానికి తగ్గనే ప్రతిచర్య, సొలొమోను భార్యలా చేస్తే. దేవుడు ఎప్పుడూ కూడా ప్రతిచర్య చేసే పనిలోనే ఉంటాడు. ఇప్పుడు కదా కనుక్కున్నాం కదా, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. భక్తిహీనుల ప్రతిఫలం భక్తిహీనులు పొందుతారు, నీతిమంతుల ప్రతిఫలం నీతిమంతులు పొందుతారు. కనుక ఎలాంటి స్త్రీలుగా మనం ఉన్నాం, పరిచర్య కొర విషయంలో దేవుడు మనకి ఏ సామర్థ్యం ఇచ్చాడు, ఆ సామర్థ్యాన్ని బట్టి పరిచర్యకు మనం ఎలా సహకరించే గుణాన్ని కలిగిన వాళ్ళంగా మనం ఉన్నాం అనే దానిలో దేవుడు మనకి ప్రతిచర్య ఏమిస్తాడో అర్థమైపోద్ది. ఇక లాస్ట్గా పిల్లల గురించి అయిపోయింది, స్త్రీల గురించి అయిపోయింది. పురుషులు సేఫ్ అనుకుంటున్నారేమో, వాళ్ళకి పరిచర్య ఉందండి. టైం అయిపోతుంది కనుక క్లుప్తంగా దాన్ని మీకు వివరిస్తాను. పురుషుని విషయంలో దేవుడు పెట్టేటువంటి పరిచర్య విషయంలో ఎలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పరిచర్య అనగానే పరిగెత్తుకొచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? ఇక్కడ రాశాను నేను. ఎవరు? పరిచర్య అంటే పరిగెత్తే వ్యక్తి అబ్రహాం. పిలిస్తే వచ్చేవాడు కాదండి. పరిచర్య అని తెలిస్తే చాలు పరిగెత్తేవాడు. అప్పటికి అబ్రహాం వయసు ఎంతో తెలుసా? అప్పటికి ఆదికాండం 18వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాం గారి వయసు ఎంతో తెలుసా? ఆదికాండం 17లోనే అబ్రహాం గారి వయసు 99 అండి. ఎంత?
99 ఏండ్ల వాడని ఉంటుంది. రిఫరెన్స్ చదవండి ఎవరైనా. ఆదికాండం 17 అబ్రహాము 99 అంటే అక్కడ 99 ఇయర్స్. అప్పటికి ఎంత? వెంకటేశ్వర గారు మీ వయసు ఎంత అంటే ఇప్పుడు? ఆయన వయసు చూసారా? అంటే ఆయనకంటే పెద్ద ఆయన 99 సంవత్సరాల వయసులో పరిచర్య అంటే పరిగెత్తేవాడంట. ఏ వయసులో? 99 సంవత్సరాల వయసులో. పరిచర్య అంటే పరుగు. పురుషుడుగా దేవుని సేవ అంటే అంత ఆసక్తిగా ఉండేవాడు. నేనేం చేయాలి. అతను భౌతిక సంబంధమైన వయసుని ఎప్పుడు లెక్కెట్టుకునేవాడు కాదు. తనకున్న బలహీనతల గురించి ఆలోచించేవాడు కాదు. తనకున్న ఇబ్బందుల గురించి ఆలోచించేవాడు కాదు. ఎందుకంటే దేవుని పరిచయం చేసే అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది. రెయ్యింబగళ్ళు చేద్దామన్నా ఉంటుందా? ఉంటుందండి. అన్నాలాగా రెయ్యింబగళ్ళు చేద్దామన్నా ఉంటుందండి. ఇక్కడ అబ్రహాము పరిచర్య అంటే ఎలా పరిగెత్తేవాడంటే, ఆదికాండం మీరు రాసుకోండి, 18వ అధ్యాయము 2 నుండి 8 వచనాలు మీరు చదివితే, సుమారుగా 99 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహాము దేవుని పేరట పరిచర్య చేయటానికి ఎలా ఉండేవాడంటే, మొదట 2వ వచనం చదువుతారు చూడండి. అతను కనులే చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడిరి. అతడు వారిని చూసి గుడారం వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తి ఏం చేశాడంట? పరుగండి. ఏ టైంలో? 99 సంవత్సరాల వయసులో పరిగెడుతున్నాడంట. ఎక్కడి నుంచి ఎక్కడ తెలుసా? సింధూరవనం నుంచి ఎక్కడో కనుచూపు మేరలో మనుషులు కనపడి 4 దగ్గర పరిగెడుతున్నాడండి. మరి మనకే పక్కిదికి వెళ్ళాలంటే బండి కావాలి, గుడివాడ వెళ్ళాలంటే ఆటో కావాలి. కానీ పరుగండి. పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళు బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి 6వ వచనం చూడండి. అబ్రహాము గుడారమునున్న సారాయంతకు త్వరగా వెళ్ళి, మళ్ళీ ఎక్కడ పరుగు? వాళ్ళని పిలిచి కొత్తగా పరిగెత్తుకెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి మళ్ళీ లోపల కూడా పరుగండి. లోపలికి అసలు ఆ గుడారంలోకి పరుగుని వెళ్ళిపోయాడంట. పరుగు వెళ్ళిపోయే సారాతో వాళ్ళు వచ్చారు కనుక నువ్వు ఇన్ని మానుకలు పిండి కలిపి ఏం చేయమన్నాడు? రొట్టెలు చేయమన్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తుకెళ్ళాడు? మరి అబ్రహాం పశువుల మంది ఎక్కడ? మళ్ళా పరుగేనండి మొత్తం. దేనికి? ఎవరు వచ్చారు అక్కడండి? సీఎం రాలేదు, పిఎం రాలేదండి, డబ్బులు ఇచ్చేవాడు రాలేదండి, పెన్షన్ ఇచ్చేవాడు వచ్చి పరిగెడతారు మన వాళ్ళు. చూసారా? పెన్షన్ ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ పెన్షన్ తీసుకునే వయసు కూడా 50-60. కానీ ఈయన వయసు ఎంత? 99 సంవత్సరాలు. అటు సింధూరంలో పరిగెత్తాడు, వెంటనే ఇంట్లోకి పరిగెత్తాడు, మళ్ళీ ఎక్కడి నుంచి పశువుల మందకు పరిగెత్తాడు. ఎక్కడా కూడా నడవట్లేదండి ఆయన. అలా పరిగెత్తాడు కాబట్టే ప్రతిచర్య అబ్రహాం విషయంలో అంత అద్భుతంగా ఉంటుంది. నాకెందుకు ఎవడో ఒకడు వెళ్తాడు, ఎవడో ఒకడు చూసుకుంటాడు, నన్ను పిలిచారా, నన్ను చేయమన్నారా, నాకెందుకు వచ్చిన బాధ, నా పని నాకుంది, నాదే చేసుకునే తికాణాన నాకు లేదనుకుంటే ఎప్పటికీ మనకి ఏది ఉండదండి. ఇక్కడ అబ్రహాము ఆ వయసులో పరిచర్య అంటే పరుగులు పెట్టాడు కనుకనే, సాకులు వెతుక్కోలేదు కనుకనే అబ్రహాము ఊహించినటువంటి ప్రతిచర్య దేవుడు చేశాడు. 18:18లో దేవుడు అంటాడు, అబ్రహామా నిశ్చయముగా బలము గల జనమవుతావు నువ్వు, నీ మీద నీ వలన సమస్త భూజంతువులు. ఇది ఎవరి విషయంలో ప్రతిచర్య? అబ్రహాం విషయంలో జరిగిన ప్రతిచర్య. మరి ఈ పరిచర్య గుణాలు పురుషులుగా మనకున్నాయా లేదా? పురుషులుగా పరిచర్య గుణాల్లో మనం ఎలా ఉంటున్నాం? పరిచర్య, సేవ, ఉపచారం అనేది దేవుని విషయంలో ఎంతవరకు మనం చేసేటువంటి గుణాన్ని, స్వభావాన్ని కలిగినటువంటి వారుగా మనం ఉండగలుగుతున్నామండి. పరుగుని వెళ్ళి తీసుకురావటం. ఎవరు పిలవలేదు, చెప్పలేదండి. కనీసం మనం జరుగుతున్నప్పుడు నీళ్లు తెచ్చేటువంటి అవకాశం కూడా కొంతమందికి ఉండట్లేదు మనకి. పరిచర్య విషయంలో వచ్చి పనిచేసే స్వభావాన్ని మనం కలిగి ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. కానీ ఇది ఎవరిని ఉద్దేశించి బాధపెట్టాలని చెప్పేది కాదు, కానీ పరిచర్య లేకపోతే ప్రతిచర్య ఉండదని చెప్పటమే ప్రేమతో. పరిచర్య ఆపేసామంటే ఏముండదు అక్కడ? ప్రతిచర్య ఉండదండి. నువ్వు అద్దం ముందు పెట్టింది నీకు కనపడద్దు, మళ్ళీ ఇది కనపడుతుంది నాకేంటంటే నువ్వు అందులో ఏడుపు ముఖం పెట్టి నా ముఖం ఏడుతా ఉందంటే దాని అర్థం ఏంటి? దానిదే మారుతుంది, అర్థమే మారుస్తుంది. అలాగే దేవుడు అన్నాడంటే నువ్వు పరిచర్య విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? అంటీ పట్టణగా ఉంటే దేవుడు అంటీ పట్టణగానే ఉంటాడు.
అబ్రహాములాగా గొప్పదైన దేవుని పొందాలంటే అబ్రహాము లాంటి స్వభావం పరిచర్యలో మనం కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలండి. బైబిల్లో ఒక ఆయనకున్న జాబ్ అండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ రాశాను నేను, ఎవరైనా జైలు అధికారి. ఈయన ఉద్యోగం మామూలు ఉద్యోగం కాదు కదా, జైలు సూపరింటెండెంట్ మొత్తం పోలీసులు కానీ, జైల్లో ఉన్న ఖైదీలు కానీ, చెరసాలు కానీ అంతా ఈయన ఆధీనంలో ఉంటుంది. ఒక జైలు అధికారిని గొప్ప స్వభావం కలిగిన హోదాలో ఉన్నాడండి. ఒక గవర్నమెంట్ జాబు, అంత పెద్ద గవర్నమెంట్ జాబు చేసి జైలు అధికారి ఏం చేశాడో తెలుసా? అపోస్తలుల కార్యాలు 18 చూడండి. అపోస్తలుల కార్యాలు 16:33 అండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 33వ వచనం. రాత్రి ఆ గడి అతడు వారిని తీసుకుని వచ్చి గాయాలు కడిగాడంట. ఎవరి గాయాలండి? ఎవరి? దేవుని సేవకులు గాయాలండి. పౌలు శీలలు గాయాలండి. వారు దేవుని పరిచర్య చేస్తుంటే తీసుకెళ్ళి చెరసాల్లో వేసి ప్రభుత్వ ఆదేశం మేరకు పోలీసులు వాళ్ళని బాగా కొట్టేశారండి. ఒళ్ళంతా గాయాలు, దెబ్బలు, చక్కెళ్ళు బిగించారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిగా పౌలు శీలను చెరసాలను విడిపించడానికి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఇది చూసినటువంటి జైలధికారి అంత గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన సేవకులుగా వీళ్ళున్నారు. ఎవరు? పౌలు శీల అని చెప్పి అంత గొప్ప అధికారి కూడా జైలధికారి ఇంటికి తీసుకెళ్ళి ఆయన గాయాలు కడిగాడా? ఏం చేశాడండి? ఆయనే గాయాలు కడిగాడంట. గాయాలు కడగటం అంటే ఎంత మనసు ఉండాలో తెలుసండి. ఈ రోజుల్లో సొంత తల్లి కూడా కొడుకు గాయాలు కడగలేకపోతున్నారు ఈ రోజుల్లో. మన ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయాలంట. దానికి ఎక్కడి నుంచో ఆటో వేసుకుని లాక్కొస్తున్నారు కాలికి గాయం అయితే. అక్కడ వాళ్ళు అంటారు, దీనికి అంత దూరం నుంచి ఆటో వేసుకుని రావాల్సిన పని లేదమ్మా, కాటన్ ఇస్తున్నాం, దానికి సంబంధించినటువంటి పౌడర్ ఇస్తున్నాం, మీరే చక్కగా దాన్ని కడిగి కట్టేయచ్చు అంటే, మాకు కడగటానికి అది ఇబ్బందిగా ఉంటుందని మేము కడగలేము, దాన్ని తొడవలేము, మీరే కడగట, డబ్బులు పోయినాయి కానీ మీరే కడగడానికి పరిస్థితి అండి. తల్లికి గాయం అయితే గాయం కాదండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంతమంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంటే నిలబడలేకపోతున్నాం. కారణం వాసన వచ్చేస్తున్నారు. కారణం పిల్లలు కనీసం వాళ్ళకి ఏం చేయించట్లా, స్నానం కూడా చేయించట్లా. మన జ్యోతి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఆయనకి 10 మంది పిల్లలు, ఒక 3 చనిపోయారంట. హాస్పిటల్లో ఉంటే ఇలా హాస్పిటల్కి వచ్చామండి, ఆయన సేవకుడి హాస్పిటల్కి వచ్చాము, మీరు కూడా ఒకసారి రండి అంటే, సరే నేను వెళుతా ఖచ్చితంగా జ్యోతిని తీసుకెళ్తా హాస్పిటల్ అంటే. ఆ లావుని పెట్టారు హాస్పిటల్లో. 4 రోజుల నుంచి భోజనం లేదంట, అన్నీ బట్టలు అయిపోతున్నాయి. ఆ పరిస్థితులు హాస్పిటల్ పెడితే పొద్దున్నే జ్యోతిని తీసుకుని వెళ్ళాను. జ్యోతిని తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడాము, కావాల్సినటువంటి ఇవన్నీ కొన్ని ఇచ్చాము, ఆ టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత ఇక మేము బయలుదేరదాం అనేటప్పటికీ అమ్మ జ్యోతిని పిలిచి, అమ్మ కొంచెం నాకు బట్టలు అవి మార్చి స్నానం చేపిస్తావా? వెంటనే మా జ్యోతి మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని లోపలికి వెళ్ళి ఏమేమో స్నానం చేపించి బట్టలు వేసి, ఈ లోపు ఆ నర్సు ఒక ఆవిడ వచ్చిందంట. ఏమో కూతురు అందుకు ఏమో తిడుతుందంట. అతను మీరు పిల్లలేనా, తల్లిని అలా వదిలేస్తారా అంటే ఏమంది, అమ్మ ఈవిడ మాకైతే బంధువు కాదు, చూడటానికి వచ్చాం మేమంటే. అప్పుడు తిడుతుందంట. అసలు ఎంతోమంది పిల్లలు ఉన్నారని ఎవరో రారేంటి? ఆ ముసలాయన మాత్రం ఏం చేస్తాడు? ఆయనకే తానం లేదు 3 రోజుల నుంచి, ఏకేం చేపిస్తాడండి? ఇక్కడికి అంతమంది పిల్లలు ఉన్నారు, అంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ కనీసం బట్టలు మార్చడానికి కూడా లేరంటే అలాంటి దుస్థితుల్లో అయిపోగల కారణం పరిస్థితి అనేది ఏంటి? ఇష్టం లేదండి. కానీ జైలధికారి వాళ్ళు ఎవరో తెలుసా? కానీ ఏం చేశాడో తెలుసా? తీసుకొచ్చి ఆయనే అలా గాయాలన్నీ కడిగాడంట. అక్కడ జైలధికారి చేసిన పరిచర్యకి దేవుడు చేసిన ప్రతిచర్య ఏంటి? ఏం పొందారు వాళ్ళ రాత్రి? కుటుంబం అంతా కూడా రక్షణ పొందారంటే వాళ్ళు వీళ్ళ గాయాలు కడిగితే వీళ్ళ పాపాల దేవుడు కడిగాడు. ఇక్కడే కనుక కొంచెం మీరు దూరంగా ఉండండి, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వాసన వస్తుంది, మీరు కొంచెం బయట ఉండదని మాట్లాడితే ఇక్కడ అసలు వాళ్ళకి రక్షణే వచ్చేది కాదండి. పరిచర్యకు ప్రతిచర్య అలా ఉంటుంది. అబ్రహాం చేశాడు, ఇక్కడ జైలధికారి చేశాడు.
చేసిన దాన్ని బట్టి ఫలితం దేవుడు చూపించాడండి. ఇంకా చివరిగా చెప్పాలంటే అపోస్తలుల కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ అధ్యాయంలో, నేను మామూలుగా చెప్తాను అది 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాల్లో పడేశారు. ఏం చేస్తే పేతురు గారు చెరసాలకు వెళ్ళాడు?